మరి నరసాపురంలో పుట్టి నరసాపురంలో పెరిగి నరసాపురంలో విద్యను అభ్యసించి నరసాపురంలో ఎదిగి నరసాపురంలో ఒదిగి ఇవాళ ఈ ఆడిటోరియంలో కలిసినటువంటి నరసాపురం ముద్దు బిడ్డలందరికీ కూడా రాజకీయ రంగంలో ఉన్నారు పెద్దల ముందు, అలా విద్యారంగంలో, వ్యాపార రంగంలో, అనేక రంగాల్లో నరసాపురం నుండి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మరి వేదిక ముందు కూర్చొని ఇంత ఓపికగా కార్యక్రమం చూసినట్టుగా ముందుగా అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. మరి చాలా సమయం చాలా విలువైంది. మరి నేను ఈ కార్యక్రమంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఈ హీరో శ్రీనివాస్ మా మేనమామ గారి మనవడు, మా నాన్నగారు ఆయన బాబామరుదులు. కానీ వాళ్ళిద్దరూ ఉంటే చాలా సంతోషించేవారు. మరి పెద్దలు రామకృష్ణారావు గారు, కొండేటి రామకృష్ణారావు గారు, మరి వేముల దీవి నుంచి వచ్చినటువంటి వారు, నరసాపురం మండలం నుంచి, నరసాపురం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ వైఎన్ కళాశాలలో చాలామంది చదివారు, ఎదిగారు, ఒదిగారు. కొంతమంది మరి దివిలో ఉన్నారు, కొంతమంది భూమి మీద ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇటువంటి ఎంతోమంది సినీ రంగ ప్రముఖులు ఉన్నటువంటి నరసాపురంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఈ ఒలిచెట్టి శ్రీనివాస్ బ్రదర్స్ ద్వారా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం వైఎన్ కళాశాలకు, నరసాపురం నియోజకవర్గానికి చాలా గర్వకారణం. తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముద్దుబిడ్డలు మరి సునామీ వచ్చినా, తుఫాన్ వచ్చినా ముందు వచ్చేది తీర ప్రాంతానికే, ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గానికే. అటువంటి సునామీలను, తుఫాన్లను ఎదుర్కొని మన బిడ్డలు అన్ని రంగాల్లోనూ, సినిమా రంగ, వ్యాపార, వైద్య, రాజకీయ రంగంలో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియపరుస్తూ ఇటువంటి మన బిడ్డలను ఆశీర్వదించాలని మరి సమయం వెచ్చించి కూర్చున్నందుకు పెద్దలందరూ కూడా, ఎన్ని పనులు అమ్మాచులందరికీ, పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.